బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆడుకునేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మిల్కీ ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. స్థానికుల సహాయంతో ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో చూడగా బాలిక మృతదేహం లభ్యమైంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు విషయం తెలుసుకున్న మంచాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆడుకునేందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన 9 ఏళ్ల చిన్నారి నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిగూడ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మిల్కీ ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. స్థానికుల సహాయంతో ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో చూడగా బాలిక మృతదేహం లభ్యమైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే రంగారెడ్డి జిల్లా మంచాల మండలం తల్లపల్లి ఎగ్గుడ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అయితే ఇంటి పక్కనే ఉన్నటువంటి నీటి సంపులో పడి 9 ఏళ్ల బాలిక మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే గ్రామానికి చెందిన మిల్కీ శనివారం సాయంత్రం ఆడుకుంటుండగా ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. అయితే చాలా సేపటికి ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాలు వెతికారు. అయితే ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో స్థానికుల సాయంతో సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు అయితే చేపట్టారు. ఈ క్రమం లోపలనే ఆ ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో పరిశీలించగా బాలిక మృతదేహం కనిపించినట్టుగా కూడా సమాచారం అందుకున్నటువంటి మంచాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అయితే అల్లారిమదిగా పెంచుకున్న కూతురు ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటన పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. అదే మొత్తంగా చూసుకుంటే కనుక ఆ పోలీసులు వివిధ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ మిల్కీ ఆడుకుంటూ పోయి ప్రమాదవశాత్తు అందులో సంపలో పడిందా లేదంటే ఎవరైనా తోచారా అనే కోణం లోపల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆ విధంగా కూడా మొత్తంగా కూడా దర్యాప్తునైతే చేస్తూ ఉన్నారు. అదే ఈ క్రమంగా చూసుకుంటే కనుక అయితే పోస్ట్ మార్టం నిమిత్తం మికి మొత్తంగా కూడా మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాబట్టి అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఆ ఊర్లో కూడా మొత్తంగా కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయని తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.